ఆ పేరు వింటేనే వేలాది మంది గుండెల్లో కొత్త ఆశ చిగురిస్తుంది. ఆ అడుగులు కనిపిస్తే ఎందరో బాధితుల ముఖాల్లో చెదరని చిరునవ్వు వికసిస్తుంది. వైకల్యాన్ని జయించే ధైర్యం, పక్షవాతంపై గెలిచే నమ్మకం ఆ పేరులోనే దాగుంది. ఆ పేరే డాక్టర్ రవి బధావత్. విజయం అంత సులువుగా రాదు. ఆ విజయం వెనుక ఎంతో కష్టం, త్యాగం దాగుంటాయి. తెలంగాణ సింగరేణి ప్రాంతంలోని ఓ చిన్న గిరిజన తండా, సాధారణ రైతు కూలీ కుటుంబంలో జన్మించిన డాక్టర్ రవి పేదరికం చుట్టుముట్టినా, బాధ్యతలు భుజాన పడినా వెనకడుగు వేయలేదు. ఇంటి పెద్ద కొడుకుగా కుటుంబాన్ని నిలబెడుతూ చదువుని తన అతిపెద్ద ఆయుధంగా మలుచుకున్నారు. కష్టాలను అధిగమించి ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్ళి న్యూరోఫిజియోథెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. విదేశాల్లో లగ్జరీ జీవితం, కోట్లలో సంపాదన ఎదురుచూస్తున్నా ఆయన అక్కడ స్థిరపడలేదు. నా జ్ఞానం, నా అనుభవం, నా సేవ నా భారతదేశ ప్రజలకే ఉపయోగపడాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారు. ఆ గొప్ప ఆలోచన నుంచే జన్మించింది మిషన్ వాక్. ఈరోజు దేశవ్యాప్తంగా న్యూరో రీహాబిలిటేషన్ రంగంలో నెంబర్ 1 విశ్వసనీయ సంస్థగా మిషన్ వాక్ నిలిచింది. హైదరాబాద్, బెంగళూరు, పుణే, గురుగ్రామ్, ఢిల్లీ, ఎన్సీఆర్, జైపూర్ వంటి నగరాల్లో వేలాది మంది రోగులకు ఆధునిక న్యూరో ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ సేవలు అందిస్తూ పునర్జన్మనిస్తోంది. మన దేశం నలుమూలల నుంచే కాదు, విదేశాల నుంచి కూడా రోగులు నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారు. కానీ డాక్టర్ రవి బధావత్ ప్రయాణం కేవలం ఆసుపత్రి 4 గోడలకే పరిమితం కాలేదు. ప్రతి ఆదివారం కుటుంబంతో గడపాల్సిన సమయాన్ని గ్రామీణ ప్రజల కోసం అంకితం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఒక్కటే: ఆరోగ్య సంరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాకూడదు. అందుకే ప్రారంభమైంది గ్రామ సేవా యాత్ర. ఈ యాత్రలో గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజల బాధలను ప్రత్యక్షంగా వింటున్నారు. మండుటెండల్లో కష్టపడే రైతులకు తోడుగా నిలుస్తున్నారు. వృద్ధులకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులకు చదువు విలువను బోధిస్తున్నారు. యువతకు ఉన్నతమైన కలలు కనడం నేర్పిస్తున్నారు. ఆయన స్పష్టంగా నమ్ముతారు: ఒక విద్యార్థి చదివితే ఒక కుటుంబం మారుతుంది. ఒక యువకుడికి నైపుణ్యం వస్తే ఒక గ్రామం మారుతుంది. ఒక గ్రామం మారితే ఈ దేశమే మారుతుంది. మొదటిసారి సింగరేణి కారేపల్లిలో క్యాంపు నిర్వహించిన తర్వాత డాక్టర్ రవి గారిని ఆశ్చర్యపరిచే నిజాలు తెలిసాయి. దాదాపు 1000 మంది వరకు రోగులు ఒక్క కారేపల్లిలోనే ఫిజియోథెరపీ సేవలు అందక తీవ్రంగా బాధపడుతున్నారు. ఇంకా తను చదువుకున్న ఎన్కూర్లోని TGRS స్కూల్లో తన బాల్యమిత్రులతో కలిసి నిర్వహించిన హెల్త్ క్యాంపుకు 2000 మంది వరకు ప్రజలు వచ్చి పల్లెల్లో ఫిజియోథెరపీ అవసరం ఎంత ఉందో కళ్ళకు కట్టారు. ఆ తర్వాత డాక్టర్ రవి బధావత్ గారు కొనిజెర్ల, జులూరుపాడు, వైరా మండలాల్లో వికలాంగులను, వైద్యం అందక బాధపడుతున్న ప్రజలను ప్రత్యేకంగా కలిసి వారి అవసరాలపై క్షేత్రస్థాయి అధ్యయనం చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనల ఆధారంగానే
సామాజిక మార్పు కోసం మిషన్ వాక్ సేవా ఫౌండేషన్ ముందడుగు వేస్తూ శాశ్వత పరిష్కారాల కోసం 4 ప్రధాన డిమాండ్లను సమాజం ముందు ఉంచింది. 1. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక ఫిజియోథెరపిస్టును తక్షణమే నియమించాలి. 2. గ్రామీణ యువతకు డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ నైపుణ్య కోర్సులు అందించి ఉపాధి కల్పించాలి. 3. ప్రతి ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయాలి. 4. ప్రతి 3 మండలాలకు కనీసం ఒక ఫిజియోథెరపీ కళాశాలను ఏర్పాటు చేయాలి. మీరు విద్యార్థులా, ఉద్యోగులా, రైతులా, వ్యాపారులా? మీ గుండెల్లో సామాజిక సేవ చేయాలనే ఆలోచన ఉందా? అయితే ఎవరో వచ్చి మార్పు తీసుకువస్తారని ఎదురుచూడకండి. మీరే ఆ మార్పుకు కారణం కండి. చిన్న అడుగులే రేపటి పెద్ద మార్పులకు ప్రారంభం. డాక్టర్ రవి బధావత్ ఒక చిన్న తండా నుంచి ఒక్కరిగా ప్రారంభించారు. ఈరోజు వేలాది మంది ఆయనతో అడుగులు వేస్తున్నారు. రేపు ఈ చారిత్రాత్మక ఉద్యమంలో మీ అడుగు కూడా చేరుతుందా? రండి, గ్రామ సేవా యాత్రలో భాగమవ్వండి. మిషన్ వాక్ సేవా ఫౌండేషన్. సేవే లక్ష్యం, సమాజమే కుటుంబం.